ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా జీడిపి పడిపోతుందా? కోవిడ్ కోలుకోలేని దెబ్బతీసిందా? రెసిషన్ ఖాయమనడంలో నిజమెంత? ప్రపంచంలో అత్యంత బలమైన ఎకానమీ, టాప్ క్లాస్ ఇండస్ట్రీస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇది అమెరికా ఘనత. ఇప్పుడు అది బేటలు వారుతోంది. కోవిడ్ లాక్డౌన్ అగ్రరాజ్యం కొంపముంచింది. తనను మించిన వారెవరన్న అహంకారానికి కొమ్ములు విరిగాయి. పెరుగుతున్న నిరుద్యోగం, తరుగుతున్న వినిమయ శక్తి, పోటీని తట్టుకోవడంలో తడబాటు, చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ వెరసి అమెరికా పుట్టి ముంచేస్తున్నాయి. ఏ దేశ ఎకానమీ అయినా సంక్షోభం దిశగా వెళ్తుందనడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. నేషనల్ డెట్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, నేషనల్ జీడిపి గ్రోత్, రెసిషన్ అండ్ లే ఆఫ్, స్టాక్స్ క్రాష్, ఇన్ఫ్లేషన్, ఆఫ్టర్ పాండమిక్ సిచ్యుయేషన్స్, గ్లోబల్ రిలేషన్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ వంటి కీలక పరిణామాల్ని ఎకనామిక్ క్రైసిస్ కి కారణంగా పరిగణించవచ్చు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని చూసినప్పుడు అమెరికా ఎకానమీ, నేషనల్ డెట్స్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? ఇది అమెరికన్ ఎకనామిస్టులకే షాక్ ఇస్తోంది. 2024 జూలై 9న యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం అమెరికా గ్రాస్ నేషనల్ డెట్ మొదటిసారిగా $35 ట్రిలియన్ దాటేసింది. ఈ ఏడాది జనవరిలో యుఎస్ డెట్ $34 ట్రిలియన్ చేరింది. తర్వాతి 6 నెలల్లోనే మరో $1 ట్రిలియన్ దాటేసి అమెరికా అప్పులు రికార్డు స్థాయికి చేరిపోయాయి. జాతీయ అప్పులు ఈ రేంజ్లో దాటిపోవడం అమెరికా ఆర్థిక సవాళ్ళని మరింత జటిలం చేస్తోంది. అమెరికా కాన్స్టెంట్ గ్రోత్ కొనసాగించడానికి ఇది ఒక పెద్ద ఆటంకంగా మారింది. దీంతో ఆర్థిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. గవర్నమెంట్ యాక్టివిటీస్ కొనసాగించడానికి అధికంగా లోన్లపైనే ఆధారపడడాన్ని కూడా ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. అమెరికా అప్పుల మీద ఆధారపడడానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. యుఎస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అదుపు తప్పిపోయింది. ట్యాక్స్ డిడక్షన్స్, ఆదాయ నిర్వహణ, వివిధ ఆర్థిక సంక్షోభాల ప్రభావం సహా అనేక కారణాలతో నేషనల్ డెట్ భారీగా పెరిగిందని అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తేల్చేసింది. యుఎస్ నేషనల్ జీడిపి గ్రోత్ 2020 నుండి పెద్దగా గ్రోత్ లేకపోవడం అమెరికా ఎకనామిక్ క్రైసిస్ కి పెద్ద సెట్ బ్యాక్. 2019 వరకు యుఎస్ జీడిపి మంచి ఫలితాలు ఇవ్వగా 2020లో కోవిడ్ పాండమిక్ కారణంగా ప్రొడక్షన్ గ్రోత్ రేట్ తగ్గుతూ వచ్చింది. కోవిడ్ పాండమిక్ నుంచి బయటపడి ఏళ్లు గడుస్తున్నా అమెరికాలో ఇండస్ట్రియలైజేషన్ దారుణంగా దెబ్బతిని కోలుకోలేకపోతోంది. ఇది జో బైడెన్ ప్రభుత్వ పనితీరుపైన నెగిటివ్ ప్రభావాన్ని చూపుతోంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా పౌరులకు పన్ను ఉపశమనాలు కూడా కల్పించలేదనే విమర్శల్ని బైడెన్ సర్కార్ ఎదుర్కొంటోంది. కోవిడ్ అనంతరం యుఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కి సపోర్ట్ చేయలేదు. దానికి తగ్గట్టు లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ని భారీగా పెంచినా ప్రభుత్వం దానిపై రివ్యూ చేయలేదు. పాండమిక్ సమయంలో నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. దీంతో అనేక పరిశ్రమలు మూతపడగా మరికొన్ని పరిశ్రమలు లే ఆఫ్స్ ప్రకటించాయి. రెసిషన్ పేరు చెప్పి అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలు అన్ని సెక్టార్లలో లే ఆఫ్స్ ప్రకటించి లక్షలాది ఉద్యోగాలు తీసేశాయి. అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచ వేదికపై డిస్కషన్ పాయింట్ గా మార్చేసిన మరో అంశం యుఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్. 2024 ఆగస్టు 5, 6 తేదీల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గ్లోబల్ మార్కెట్ల నెగిటివ్ సైన్స్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తో చెడుగుడు ఆడుకున్నాయి. వీటికి తోడు యూరప్ లో ఆరని కాష్టంలా మారిన ఉక్రెయిన్ వార్, పశ్చిమాసియాలో కార్చిచ్చులా విస్తరిస్తున్న పాలస్తీనా ఇజ్రాయెల్ సంక్షోభం అమెరికా పైన తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. మరోవైపు ఈస్ట్ ఏషియాలో చైనా కూటములు కడుతున్న తీరు అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతోంది. ఓ పక్క ఇన్ఫ్లేషన్, మరోపక్క లివింగ్ కాస్ట్ పెరుగుతున్న అమెరికా ఎకానమీ మాత్రం డౌన్ అవ్వలేదని యుఎస్ న్యూస్ గట్టిగా చెబుతోంది. సెకండ్ హాఫ్లో యుఎస్ ఎకానమీ కాస్త సెట్ అవుతున్న సంకేతాలు అమెరికా ఆశల్ని పెంచాయి. జూలైలో కొత్తగా 114,000 జాబ్స్ క్రియేట్ అయినప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్ రేటు 4.3% నమోదైంది. గ్లోబల్ రిలేషన్స్, వార్స్, యుఎస్ ఎలక్షన్స్ ఎఫెక్ట్స్, ఇలా అనేక అంశాలపై అమెరికా రెసిషన్ ఆధారపడి ఉంది. వీటన్నిటికీ మించి ఫెడరల్ నాయకత్వం బలహీనంగా ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది.
ఈ క్రైసిస్కి సమాధానం కనుక్కుంటే ఆర్థిక సంక్షోభానికి ధీటైన జవాబు దొరికినట్టే.